ఈ సెషన్ ముగింపులో మీరు బ్యాటరీ నిర్వహణ యొక్క ప్రాముఖ్యతను వివరించగలరు. ఎలక్ట్రోలైట్ పరిమాణం మరియు ఛార్జ్ నిల్వ సామర్థ్యం మధ్య సంబంధాన్ని వివరించగలరు మరియు బ్యాటరీలోని ఎలక్ట్రోలైట్ డ్రైనింగ్ మరియు రీఫిల్ చేయడంలో దశలను వివరించగలరు. సమర్థవంతమైన ఇంకా సురక్షితమైన వేర్ హౌస్ ని నడపడంలో బ్యాటరీ నిర్వహణ ఒక ముఖ్యమైన భాగంగా గుర్తించబడింది. అయినప్పటికీ బ్యాటరీ నిర్వహణకు తగిన విధానం తరచుగా విస్మరించబడుతుంది. సమయాన్ని ఆదా చేయడం, మీ బ్యాటరీ జీవితకాలాన్ని పొడిగించడం, ఇంకా మీ పరికరాలను రక్షించడం వంటి వాటి విషయంలో నిర్వహణ దశల మాదిరిగానే నిర్వహణను సరైన క్రమంలో నిర్వహించడం చాలా అవసరం. అంతేకాకుండా బ్యాటరీ నిర్వహణకు తగిన విధానాన్ని ఏర్పాటు చేయడం అనేది ఉత్పాదక అలాగే సురక్షితమైన పని వాతావరణాన్ని నిర్వహించడంలో కీలకమైన భాగం. బ్యాటరీలు తగిన నిర్వహణను నిర్ధారించడానికి చార్ట్లు మరియు నిర్వహణ షెడ్యూళ్లు మంచి మార్గం చూపుతాయి. బ్యాటరీల్లోని సాధారణ లోపాల గురించి క్లుప్తంగా చూద్దాం. పాజిటివ్ మరియు నెగటివ్ ప్లేట్ల మధ్య సెపరేటర్ వైఫల్యం కారణంగా షార్ట్ సర్క్యూట్ చేయబడిన సెల్స్ ఉన్నాయి. షార్ట్ సర్క్యూటెడ్ సెల్ లేదా ప్లేట్ల క్రింద షెడ్ ప్లేట్ మెటీరియల్ ని నిర్మించడం వల్ల సెల్స్ తక్కువ లేదా ఛార్జ్ లేని స్థితిలో సుదీర్ఘకాలం ఉపయోగించిన తరువాత సల్ఫేషన్, తుప్పు లేదా సానుకూల ఇంకా ప్రతికూల టెర్మినళ్లకు నష్టం, తుప్పు కారణంగా అంతర్గత కనెక్షన్లు విచ్ఛిన్నం, తుప్పు మరియు వైబ్రేషన్ కారణంగా విరిగిన ప్లేట్లు, బ్యాటరీ కేస్కు నష్టం మరియు తక్కువ ఎలక్ట్రోలైట్ స్థాయి. తదుపరి విభాగంలో మీరు ఎలక్ట్రోలైట్ పరిమాణం ఇంకా ఛార్జ్ నిల్వ సామర్థ్యం మధ్య సంబంధాన్ని చూస్తారు. ఛార్జ్ నిల్వ సామర్థ్యం అనేది బ్యాటరీ నిల్వ చేయగల మొత్తం విద్యుత్. లిథియం బ్యాటరీ నిల్వ సామర్థ్యం mAh లేదా మిల్లీ యాంప్ అవర్ లో వివరించబడిందని, ఇంకా లెడ్ యాసిడ్ బ్యాటరీ విషయంలో ఇది యాంప్ అవర్ అని మీరు చూసి ఉండవచ్చు. ఈ ఛార్జ్ నిల్వ సామర్థ్యం ఎలక్ట్రోలైట్ పరిమాణం లేదా యాక్టివ్ మెటీరియల్ ఇంకా ప్లేట్ పరిమాణంపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. ఎలక్ట్రోలైట్ నీరు ఇంకా సల్ఫ్యూరిక్ యాసిడ్. రసాయన ప్రతిచర్యలు, ఛార్జింగ్ మరియు డిశ్చార్జింగ్ ను సులభతరం చేయడానికి తగిన ఎలక్ట్రోలైట్ పరిమాణాన్ని నిర్వహించడం చాలా అవసరం. తగినంత లేని ఎలక్ట్రోలైట్ పరిమాణం బ్యాటరీ పనితీరును తగ్గిస్తుంది, ఇంకా బ్యాటరీ సల్ఫేషన్ కు కారణమవుతుంది. లెడ్ యాసిడ్ బ్యాటరీ నుండి ఎలక్ట్రోలైట్ ని తొలగించి రీఫిల్ చేసే విధానం ఇక్కడుంది. మీరు ఈ క్రింది అన్ని సాధనాలు ఇంకా సామాగ్రిని కలిగి ఉన్నారని నిర్ధారించుకోండి. రబ్బర్ సైఫన్, గ్లాస్ బీకర్, గరాటు అంటే ఫనెల్, డైల్యూటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్, ఇంకా లెడ్ యాసిడ్ బ్యాటరీ గంటకు 12 వోల్ట్స్ 100 ఆంపియర్స్. గ్లోవ్స్ ధరించండి. రబ్బరు సైఫన్ ఉపయోగించి అధిక స్థాయిలో ఉంచబడిన బ్యాటరీ నుండి ఎలక్ట్రోలైట్ ను గ్లాస్ బీకర్ కు ఇంకా గ్లాస్ బీకర్ దిగువ స్థాయికి తీసివేయండి. ఖాళీ చేసిన తర్వాత యానోడ్లు మరియు క్యాథోడ్లను అవసరమైతే శుభ్రపరచడం కోసం తనిఖీ చేయండి. లైట్ గ్రేడ్ ఎమరీ షీట్లను ఉపయోగించండి, అలాగే ఎలక్ట్రోడ్లను స్క్రబ్ చేయండి, వాటిని మళ్లీ చేర్చండి. ఒక ఫన్నెల్ ఉపయోగించి ఎలక్ట్రోడ్లు పూర్తిగా మునిగిపోయే వరకు డైల్యూటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ను బ్యాటరీ లోపల పోయాలి. సాంద్రతను తనిఖీ చేయండి. సాంద్రత ఎక్కువగా ఉంటే సరైన స్పెసిఫిక్ గ్రావిటీని పొందడానికి డిస్టిల్డ్ వాటర్ను జోడించండి. చివరగా మీ పరిశీలనలను రికార్డ్ చేయండి. దయచేసి బ్యాటరీలతో పనిచేసే అందరూ సిబ్బందికి ముందుగా సరైన లిఫ్టింగ్ మరియు హ్యాండింగ్ విధానాల్లో శిక్షణ ఇవ్వాలని గుర్తుంచుకోండి. అలాగే సురక్షితమైన పని వాతావరణాన్ని నిర్వహించడానికి తగిన బ్యాటరీ నిర్వహణ విధానాలను కార్మికులకు క్రమం తప్పకుండా గుర్తు చేయడం మంచి పద్ధతి. లెడ్ యాసిడ్ బ్యాటరీ మరియు రీఫిల్ నుండి పూర్తిగా ఎలక్ట్రోలైట్ ను తొలగించడం అనే అంశంపై మనం ఈ సెషన్ ముగింపుకు చేరుకున్నాం. ఇప్పటి వరకు మీరు బ్యాటరీ నిర్వహణ యొక్క ప్రాముఖ్యతను వివరించగలరు,
ఎలక్ట్రోలైట్ పరిమాణం మరియు ఛార్జ్ నిల్వ సామర్థ్యం మధ్య సంబంధాన్ని వివరించగలరు. అలాగే బ్యాటరీలోని ఎలక్ట్రోలైట్ను డ్రైన్ చేయడం, రీఫిల్ చేయడంలో దశలను వివరించగలరు.